నేర్చుకుంటున్న పరిధిలో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం జరుగుతున్న వాక్యాలన్నీ కూడా మనం అన్ని జతపరిచి ఒక దగ్గర క్రమంగా చదువుకోవడానికి ఈ యొక్క హోషేయ గురించి నేర్చుకోవడానికి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒక హోషేయ ఎవరు అంటే చూద్దాం. దేవునికి మహిమ. ఇర్మియా 22వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. కావున హోషేయ కుమారుడగు యెహోయాకీను యూదా రాజును గూర్చి యెహోవా ఇలాగా సెలవిచ్చున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని కూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మములో ఆవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడిన రీతిగా ఆయన పాతి పెట్టబడతాడంట. ఎవరు ఈయన? హోషేయ యొక్క కుమారుడు. ఎవరు ఈయన అంటే యెహోయాకీమును. దేవునికి స్తోత్రం. ఎవరైనా? యెహోయాకీము, హోషేయ యొక్క కుమారుడు. ఈ యొక్క హోషేయ ఏ విధంగా రాజు పరిపాలనకు వచ్చిండు అంటే, హోషేయ దేవునికి మహిమ కలుగును గాక, ఆమోను ఒక కుమారుడు కదా. దేవునికి స్తోత్రం. మనష్షే తాత, ఆమోను తండ్రి. అటువంటి వాళ్ళ పరిధిలో ఉన్న ఈ యొక్క హోషేయ ఏ విధంగా దేవుడి కొరకు నిలబడాలి అనుకొని నిలబడ్డాడో హోషేయ గురించి మనం నేర్చుకొని తర్వాత యెహోయాకీము గురించి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఇర్మియా గ్రంథంలో రాసింది మాత్రం యెహోయాకీము గురించే. కానీ యెహోయాకీము గురించి నేర్చుకుంటే మనకు హోషేయ గురించి మనకు అర్థం అవ్వాలి మొదట. అందుకే హోషేయని చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 30 వచనం నుంచి చూద్దాం. దాని వరకు ఈ రెండిట్లో ఒక దాని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యంలో పాపమునకు కారణమాయెను. దాను నుంచి బెర్షెబా వరకు విగ్రహారాధన అంతటిని నిర్మించి విగ్రహారాధన చెయ్యాలని ఆదేశించిన మనష్షే ఆమోనులు వాళ్ళు చేస్తున్న భయంకరమైన పనుల్లో మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరంగా ఏర్పరిచి లేవీలు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యెరోబాము యూదా రాజ్యం మందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవములు 8వ మాసము 15వ దినమందు జరుపుని నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారం బేతేలు నందు తాను చేయించిన దూడలను బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములను యాజకులు బేతేలు నందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసమున దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చెను. మరియు ఇజ్రాయేలు వారికి ఒక ఉత్సాహమును నిర్ణయించి ధూపము వేయటకే తానే బలిపీఠం ఎక్కెను. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయటకే యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో హోషేయ అను ఒక శిశువుడు పుట్టును. దేవునికి స్తోత్రం. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించుచు అతడు మనుష్య శౌల్యములను నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చట సూచన అని చెప్పి ఆ దినము నా ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బలిపీఠం దగ్గర ఉండడానికి బలిపీఠము ఇంత భయంకరమైన పనులు చేస్తున్న యెరోబాము క్రియలు, మనష్షే క్రియలు, అమ్మోను క్రియలు అన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి అని ప్రకటన ఎప్పుడు ఇచ్చిండు? మొదటి రాజులు 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో ప్రవక్త వచ్చి ప్రకటన చేసిందంట. ఎవరి గురించి? హోషేయ గురించి. ఈ హోషేయ 2వ రాజులు 21వ అధ్యాయంలో మనకి కనిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ హోషేయ యొక్క భక్తి చాలా గొప్పదంట. దేవుడి కొరకు తన జీవితాన్ని సర్వస్వాన్ని సమర్పించుకున్నంట. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి యేసానికి స్తోత్రాలు. గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకర నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని రంగాల్లో బిడ్డలను ఆశీర్వదించి దీవించి సహాయత దయచే.
కృపా కనికరం దయచేస్తున్నందుకు వందనాలు. ఓషే గురించి నేర్చుకోవడానికి నీ బిడ్డలకు కావాల్సిన మంచి జ్ఞాన తెలివివేచన సహాయత దయచే బిడ్డలందరూ చూసి నాయన నేర్చుకోవడానికి ఓషే యొక్క జీవితం ఎంత అద్భుతమైందో తండ్రి నీ బిడ్డలకు మీరు నేర్పుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.